డీలిమిటేషన్ బిల్లు ఆగిపోవడం ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటుగా పక్క దేశమైన పాక్కు కూడా సంతోషమైంది. ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజనలో కాశ్మీర్కి కూడా మళ్ళీ 0.5% పెరుగుతాయి కదా. ఆ లెక్కన పెరిగే వాటిట్లలో 24 సీట్లు అసెంబ్లీ సీట్లు కాశ్మీర్ పీఓజేకి, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్కి వెళ్తాయి. అలాగే పార్లమెంట్ సీట్లు కూడా భారీగా పెరుగుతాయి అక్కడ. అంటే మరి అక్కడ పీఓజేకే మన చేతిలో లేదు కదా. ఎస్, కానీ అది మనకి ఏ నాటికి వచ్చినా ఇదిగో అని మనం ముందు నుంచి ఆ రోజు నుండి దేశ విభజన జరిగిన నాటి నుండి, అలాగే పాక్ ఆక్యుపై చేసుకున్న నాటి నుంచి కూడా దానికోసం అంటూ కొన్ని సీట్లు అసెంబ్లీలో కాశ్మీర్లో అట్లాగే పార్లమెంట్లో వదిలిపెట్టి ఉంచుతుంటాం. అక్కడ ఉన్న వాళ్ళకి ఇప్పటికీ బంపర్ ఆఫర్ అనమాట. వాళ్ళు కలిస్తే వెంటనే ఎన్నికలు జరుగుతాయి. అక్కడ పార్లమెంట్ కూడా వెంటనే ఎన్నికలు జరుగుతాయి. మనం వెళ్ళి లాక్కోవడం ఒక ఎత్తు, కానీ అక్కడ పాకిస్తాన్ వాళ్ళని ఎక్కువ మందిని మొబలైజ్ చేశారు. అక్కడ ఉన్న ఒరిజినల్ కాశ్మీర్లను తరిమేశారు కాబట్టి సమస్య అనమాట. ఇప్పుడు పాకిస్తాన్ ఏడుపు బిగించేసింది. అయితే నిన్న సాయంత్రం ఓడిపోగానే సంతోషము వ్యక్తం చేసింది. కాశ్మీర్ మీద కుట్రని భగ్నమైంది, అక్కడ ప్రజలే తిరస్కరించారు అంటూ కవర్ చేసుకొచ్చింది. భారత ఆంతరంగిక వ్యవహారాలు జోక్యం చేసుకోబాకండి, ఇక్కడ ఏం జరిగిందో ప్రపంచానికి తెలుసు, అది తెలివితేటలు ప్రదర్శించకండి అని భారత విదేశాంగ శాఖ ఘాటుగా హెచ్చరించింది.